మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. డిజిటల్ అరెస్ట్ ఏం కాదులే, ఒక ఫోన్ కాల్ వచ్చినంత మాత్రాన మనకేం అవుద్ది, ఒక రెస్పాన్స్ ఇచ్చేస్తే సరిపోతుంది, ఒక ఓటీపీ చెప్పేస్తే సరిపోతుంది అనే ఆలోచనలో ఉంటాం. దానిలో ఏముంది, మన సొమ్మేం పోతుంది, ఏం కాదు, తర్వాత ఎలాగో ఒకలాగా దొరికేస్తారు అనే ఆలోచనలో అందరూ ఉంటారు. కానీ డిజిటల్ అరెస్ట్ ఏం లే, ఒక్క ఫోన్ కాల్ వస్తుంది, మీరు గంజాయి కేసులో పట్టుబడ్డారు, సో మీ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తున్నాం, మీ లావాదేవీలపై నిఘా పెట్టాం, మాకు ఓటీపీ కావాలి అని ఒక్క ఫోన్ కాల్ వస్తుంది. అంతే, ఇంకేం కాదు, మనం ఆ ఫోన్ కాల్కి రెస్పాండ్ అవుతాం, ఓటీపీ చెప్పేస్తాం, మన అకౌంట్ అంతా కూడా ఖాళీ అవుతుంది. సో ఇలాంటి కేసునే ఛేదించారు విజయనగరం జిల్లా వన్ టౌన్ పోలీసులు. వాళ్ళు చెప్తున్నా నిజంగా డిజిటల్ అరెస్ట్ అంటే ఇలా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దీని గురించి వివరాలు తెలిపేందుకు మన ముందు ఉన్నారు వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. డిజిటల్ అరెస్ట్ ఒక కుటుంబం బాధితుడు, అంటే ఒక కుటుంబం దాని బారిన పడింది రీసెంట్గా చూసుకున్నట్టయితే. సో ఈ కేసు గురించి చెప్పాలంటే అంటే ఎలా ఎలా ఎటు తిరిగిందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. సో అసలు ఫస్ట్ కంప్లైంట్ ఎలా వచ్చిందండి? ఇది అక్టోబర్ 23న ఒక కంప్లైంట్ వచ్చిందండి. అక్టోబర్ 23న కంప్లైంట్ వస్తే అది 23 అక్టోబర్న కంప్లైంట్ వచ్చింది. దాంట్లోనే ఏంటంటే విక్టిమ్ ఈ 70 ఇయర్స్ ఓల్డ్ లేడీ, ఈమె 70 ఇయర్స్ ఓల్డ్ లేడీ, వాళ్ళ పిల్లలు యూఎస్లోనే ఉంటారు, అమ్మాయి అబ్బాయి. ఈవిడ రిటైర్డ్ జూనియర్ లెక్చరర్. ఈవిడ సేవింగ్స్, వీళ్ళ హస్బెండ్ తోలకి అమౌంట్స్ అన్నీ కూడా సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అన్నీ కూడా ఉన్నాయి. ఈమెకి ఒక ల్యాండ్లైన్కి ఫస్ట్ ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత వాట్సాప్ కాల్లో కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో వీడియో కాల్ చేసి, మేము ముంబై నుంచి డీసీపీ మాట్లాడుతున్నాను, మీ తాలూకా మీ నేమ్ మీద, మీ ఆధార్ కార్డు మీ నేమ్ మీద ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ ఏంటంటే మేము ఓపెన్ చేస్తే ఇందులోనేమో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పేసి దీని మీద మేము కేసు బుక్ చేయాలి మీ మీద అంటే, ఆమె విక్టిమ్ ఏంటంటే ఇమీడియట్గా బెదిరిపోయారు అనమాట, భయపడిపోయి నేను ఏం పార్సల్ ఇవ్వలేదండి, అలాంటిది ఏమి నేను ఎవరికి పంపలేదు అంటే, లేదు మీ పేరు మీద ఉంది, కన్ఫర్మేషన్ కోసం మీ ఆధార్ కార్డు చెప్పండి అంటే, అవునండి ఇదే ఆధార్ కార్డు ఇదే నేమ్ మీద బుక్ అయ్యిందని చెప్పి అన్నారు. నేను ఏం పార్సల్ బుక్ చేయలేదంటే, లేదు మేము వెరిఫై చేస్తాము, దీని గురించి మేము 2 days అబ్జర్వేషన్లో ఉంచుతాము అని చెప్పేసి ఒక 2 రోజులు 48 hours అవి ఎవరితోని ఫోన్లో మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదని 2 days అబ్జర్వేషన్లో ఉండాలని చెప్పేసి ఆమెను ఒక రూమ్లో డిటైన్ చేసి ఉంచారనమాట. ఇలా ఈ విధంగా డిటైన్ చేసి ఉంచడాన్ని 2 days డిజిటల్ అరెస్ట్ అంటారనమాట. మేము పోలీసులు అని చెప్పి బెదిరించి, ముంబై నుంచి మాట్లాడతాము, ఇది యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ టీము, ఇది మీ పేరు మీద పార్సల్ బుక్ అయింది కాబట్టి ఇది ఇంటర్నేషనల్కి వెళ్తుంది కాబట్టి పార్సల్ మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాలని బెదిరించి 2 రోజుల పాటు ఆమె వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడకుండా, అమెరికాలో ఉంటున్న వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడకుండా 2 days ఒక రూమ్లో డిటైన్ చేసి ఉంచారు. ఆ 2 days తర్వాత మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అన్నీ కూడా జెన్యూన్ అమౌంటా, లేకపోతే ఈ డ్రగ్స్ వల్ల మీరు గెయిన్ అయిన అమౌంట్ అనేది వెరిఫై చేయాలి, మీ అమౌంట్ అన్నీ కూడా మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే మేము ఇది వెరిఫై చేస్తాము, వెరిఫై చేసి ఇది జెన్యూన్ అమౌంట్ అయితే మీకు మళ్ళీ రిటర్న్ ఇస్తాము, మీరు జెన్యూన్ అంటున్నారు కాబట్టి మేము వెరిఫై చేస్తామంటే, ఆమె నుంచే ఆమె అకౌంట్లోంచి 40,11,000 ఫ్రాడిస్టర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఫ్రాడిస్టర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మల్టిపుల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత ఆమె 2 days అయిపోయిన తర్వాత అప్పుడు మనకు వచ్చి కంప్లైంట్ చేశారు. ఇమీడియట్గా 1930కి ఈ సైబర్ పోర్టల్ అండి, ఇది టోల్ ఫ్రీ నెంబరు, 1930 కాల్ చేస్తే ఇమీడియట్గా ఆమె అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందో ఆ మల్టిపుల్ అకౌంట్స్లో ఒక 22 lakhs ఫ్రీజ్ అయింది. రిమైనింగ్ కంప్లైంట్ బేస్ చేసుకుని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి, ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందో అది జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ఉన్నది, ఆ శ్రీనగర్ అకౌంట్ హోల్డర్ని ట్రేస్ చేసి తీసుకుని రావడం, అతన్ని కస్టడీలో తీసుకున్న తర్వాత అతను కన్ఫెషన్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మా సుపీరియర్స్ ఆఫీసర్స్ సపోర్ట్ వల్ల డిఐజీ గారు, మా ఎస్పీ గారు సపోర్ట్ చేసి టెక్నికల్ టీమ్ సపోర్ట్తో మళ్ళీ అక్కడి నుంచి ముంబై నుంచి పూణే వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అంతా చేసి మొత్తం ఈ టీం అందరినీ కూడా అరెస్ట్ చేసాము. ఇంకొక 3 members కూడా ఉన్నారు. అరెస్ట్ చేసిన తర్వాత ఒక 20 lakhs రికవరీ కూడా చేసాం, ఆల్మోస్ట్ వర్త్ 20 lakhs. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ అంటే మన పక్క ప్రాంతం కాదు, మన పక్క రాష్ట్రం కూడా కాదు. సో నిందితుల్ని అక్కడ ట్రేస్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళే నిందితులు, వీళ్ళే చేశారు అనేసి అక్కడ మీ ప్రోగ్రామ్ ఏం చేశారు సార్? అంటే యాక్చువల్గా ఇందులోని అకౌంట్ హోల్డర్ ఏదైతే వెళ్ళిందో, జనరల్గా ఈ సైబర్ క్రైమ్ కేసులోనే ఏంటంటే అండి, ఎవరు కూడా ఫేక్ ఐడెంటిటీ, ఫేక్ అకౌంట్స్ వాడడము, ఫేక్ సిమ్ యూస్ చేస్తూ ఉంటారనమాట.
మేము వాళ్ళ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఇంకా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేశారో వాటి ద్వారా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేసిన దాన్ని బట్టి ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్‌లోనే అక్కడ చాంద్‌పూర్ అనే పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో అనమాట. అతన్ని ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసిన తర్వాత అతన్ని అక్కడ పట్టుకున్న తర్వాత అక్కడ మళ్ళీ లోకల్ కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఇదేంటంటే జనరల్‌గా యూజువల్‌గా ఎవరు కూడా సేమ్ నెంబర్ యూజ్ చేయరనమాట. వేరే వేరే సిమ్ కార్డ్స్ యూజ్ చేస్తారు. మనము ఇంకా టెక్నికల్‌గా కొన్ని చెప్పాలంటే ఐఎంఈ నంబర్సు, ట్రాన్సాక్షన్స్, సీడీఆర్‌లు, ఈ అనాలిసిస్ ఇలాంటివన్నీ చేసి మల్టిపుల్ ఇవన్నీ సీడీఆర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటది. ఆ లింక్ అయిన దాన్ని బట్టి దాన్ని చేస్ చేయడం జరుగుతుందనమాట. శ్రీనగర్‌లో అక్యూజ్డ్‌ని ట్రేస్ చేసి అతన్ని తీసుకొచ్చిన తర్వాత బేసిక్‌గా అతని ఇంటరాగేషన్‌లోని, అతని కన్ఫెషన్‌లోని అతని దాని మీద ఈ టీమ్ అంతా ఆపరేషన్ అంతా ముంబైలో జరిగింది. ముంబైలో జరిగిన తర్వాత వాళ్ళు యాక్చువల్‌గా నేటివ్ ఆఫ్ పూణే అనమాట. ముంబైలో ఇన్సిడెంట్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి పూణేకి షిఫ్ట్ అయిపోయారు. మళ్ళీ కూడా సుపీరియర్స్ ఆఫీసర్ సపోర్ట్ వల్ల మళ్ళీ టీమ్ ఫార్మ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసి మళ్ళీ పూణే వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా చాలా హర్డిల్స్ ఫేస్ చేసాము. అక్కడ కూడా హర్డిల్స్ ఫేస్ చేసి వేరే ఐఎంఈ నంబర్‌లు యూజ్ చేయడం, వేరే సిమ్‌లు యూజ్ చేయడం, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడం అవి చేసిన తర్వాత ఆ చైన్ లింకప్ పట్టుకొని ఒకటి తర్వాత ఒకటి పట్టుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ డెడ్ ఎండ్‌కి ఎవరైతే ఆపరేటింగ్ చేస్తున్నారో అతని పర్సనే వాళ్ళ టీమ్‌మేట్స్‌ని పట్టుకోవడం జరిగింది. ఇంకో 3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. నిందితుల దగ్గర నుండి ఎంత అమౌంట్‌ని రికవరీ చేయగలిగారు? గతంలో కూడా అంటే డిజిటల్ అరెస్ట్‌కి చాలామంది గురైన వాళ్ళున్నారు. సో, వీళ్ళ ద్వారా ఈ నిందితులు గతంలో కూడా ఎవరినైనా ఇలాగా వేధించారా? అంటే ఇది ఇప్పుడు ఈ కేస్‌కి సంబంధించిందండి 40 లాక్స్ యాక్చువల్‌గా ఫ్రాడ్ అయింది. అందులోనేమో 22 లాక్స్ మనకి ఇమ్మీడియేట్‌గా పోలీస్‌కి అప్రోచ్ అవ్వడం వల్ల 1930 కస్టమర్ ఏదైతే సైబర్ క్రైమ్ 1930 కాల్ చేయడం వల్ల ఇమ్మీడియేట్‌గా 22 లాక్స్ ఫ్రీజ్ అయింది. ఇంకా ఇప్పుడు ఈ అమౌంట్‌తో అక్యూజ్డ్ దగ్గర మనం కస్టడీలో తీసుకున్నప్పుడు వాళ్ళని కస్టడీ తీసుకున్న తర్వాత వాళ్ళ కన్ఫెషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక 10 లాక్స్ రూపీస్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఫ్రాడ్ జరిగినప్పుడు ఈ అమౌంట్‌తో పర్చేస్ చేసిన గోల్డ్ వర్త్ 9.5 లాక్స్ వర్త్ ఉన్న గోల్డ్ కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక 19.5 లాక్స్ మనం సీజ్ చేసాము. అట్ ద సేమ్ టైమ్ బ్యాంక్‌లో ఆల్రెడీ 22 లాక్స్ ఫ్రీజ్ అయ్యి ఉన్నది. ఇది వీళ్ళు ఇంతకుముందు ఏమైనా చేశారంటే వీళ్ళు ఇదే ఎంఓ వీళ్ళు ఇంతకుముందు కూడా వేరే వరకు చేసి ఉండొచ్చు. మన ఏపీలోనైతే చేశారో లేదో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి. వీళ్ళు ఇలాగ ఏంటంటే ఈ టీమ్స్ ఉంటాయి. వీళ్ళు ఆర్గనైజ్ చేస్తూ అందరికీ కూడా ఇదొక ఎంఓ అనమాట. వాళ్ళు విక్టిమ్స్‌కి అకౌంట్స్ హోల్డర్స్‌కి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు థ్రెటనింగ్ చేసి వాళ్ళ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ఇంతకుముందు కూడా వీళ్ళు కేసు చేసి ఉన్నారు. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్‌లో, మన విజయనగరంలో ఉన్నారో లేదో తెలియదు కానీ ఆల్ ఓవర్ ఇండియాలోనే ఎక్కడో దగ్గర వీళ్ళైతే ఇంతకుముందు కూడా ఫ్రాడ్ చేశారు. వీళ్ళ మీద మేమైతే ఎవరైతే అరెస్ట్ చేసామో ఇతని మీద బెంగుళూరులో ఒక కేసు, కృష్ణా డిస్ట్రిక్ట్ ఒక కేసు కూడా ఉంది. బట్ వాళ్ళు ఇతని గురించి ఎఫర్ట్ చేశారు కానీ దొరకలేదు. ఇంటికి నోటీస్ సర్వ్ చేసి వెళ్ళిపోయారు. మేము మాత్రం లక్కీగా ట్రేస్ చేసాం. మా టీమ్ అంతా ఎఫర్ట్ చేయడం, మా సుపీరియర్ సపోర్ట్ చేయడం, మేము అతన్ని అరెస్ట్ చేయగలిగాం. డిజిటల్ అరెస్ట్‌కి గురైన వాళ్ళు ఎంతసేపట్లో మిమ్మల్ని అంటే పోలీసులకి ఫిర్యాదు చేస్తే వాళ్ళ సొమ్ము రికవరీ అయ్యే అవకాశాలుంటాయి? కొంతమంది ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత మన చేతుల్లో ఇంకేమీ లేనప్పుడు వెళ్తుంటారు ఫిర్యాదు చేయడానికి. సో, అప్పటికి జరగాల్సిందంతా జరిగిపోతుంటుంది. సో, ఎన్ని గంటల్లోని మనకి ఫిర్యాదు వస్తే మనం సాల్వ్ చేయగలం? యాక్చువల్‌గా మనకి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఒకవేళ మనం ఇది ఫ్రాడ్ అసలు యాక్చువల్‌గా బేసికల్‌గా మనం అమౌంట్ అనేది అసలు ఎవరికీ ట్రాన్స్‌ఫర్ చేయకూడదండి. ఎటువంటి ఏ థ్రెటనింగ్ వచ్చినా సరే కంప్లెయింట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌కి అప్రోచ్ అవ్వాలి. అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయకూడదు. ఇన్ కేస్ బై మిస్టేక్ మనకు తెలియకుండా, మన నోటీస్‌లో లేకుండా, మన కన్సర్న్ లేకుండా ట్రాన్స్‌ఫర్ అయితే ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ 1930 కాల్ చేయాలి. 1930 కాల్ చేస్తే ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందండి. సైబర్ హెల్ప్ లైన్ అనమాట. ఈ 1930 కాల్ చేసి మనకి ఏ ట్రాన్సాక్షన్ జరిగే ఆ ట్రాన్సాక్షన్ ఐడీస్ అన్ని చెప్తే ఇమీడియట్‌గా ఫ్రీజ్ చేస్తారు. ఎంత ఇమీడియట్‌గా చేస్తే అంత మంచిది. మనము డిలే చేసిన కొలది ఆ అకౌంట్‌లోని ఇప్పుడు ఇంత ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా అయిపోతుంది కాబట్టి నా అకౌంట్ నుంచి ఫ్రాడ్‌స్టర్ అకౌంట్‌కి వెళ్ళంటనే ఫ్రాడ్‌స్టర్ ఏం చేస్తారంటే దాన్ని మల్టిపుల్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. కాబట్టి ఇమీడియట్‌గా ఎప్పుడైనా సరే 1930 కాల్ చేస్తే ఎంత త్వరగా కాల్ చేస్తే అంత త్వరగా ఆ అమౌంట్ అనేది ఫ్రీజ్ అవుతది. తర్వాత రికవరీ చేయడానికి అవకాశాలు ఉంటది. దీంట్లో సైబర్ క్రైమ్‌లోని ఏంటంటే అండి అవేర్‌నెస్ అనేది ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ అండి. ఎవరైనా సరే మన డబ్బు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ ట్రాన్స్‌ఫర్ చేయకూడదు. ఇదే మైండ్‌లో ఉంచుకోవాలి ఎవరైనా. ఒక గ్రేట్ అచీవ్‌మెంట్ అనే చెప్పుకోవాలి. ఎస్పీ గారు కూడా మీకు అప్రిషియేట్ చేశారు. సో, అక్కడికెళ్ళిన తర్వాత నిందితులు పట్టుకునేందుకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుంటారు. సో, మీ అనుభవం 2 మాటల్లో. చాలా ఫేస్ చేస్తామండి. ఎందుకంటే అక్కడ మన ఫస్ట్ లాంగ్వేజ్ అనేది బ్యారియర్ వస్తది. మాకు టీము హిందీ వచ్చిన వాళ్ళున్నారు. ప్లస్ మాకు కూడా వచ్చు కాబట్టి పర్వాలేదు. అక్కడ వచ్చినా సరే నాన్ లోకల్‌లోని మన సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకెళ్తే అంత సపోర్ట్ ఉండదు. ఎస్పెషల్లీ శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ అనేది ఇంతకుముందు మనకందరికీ కూడా తెలుసు. అది డిఫరెంట్ అక్కడ. అక్కడ మన మొబైల్స్ ఏమి వర్క్ అవ్వవు. మన నంబర్స్ ఏమి వర్క్ అవ్వదు. మనం ఏంటంటే అక్కడ ప్రైవేట్‌గా ఒక సిమ్ తీసుకోవాలి. టెక్నికల్‌గా కూడా చాలా ఇబ్బంది అవుతది. తర్వాత ఆ లోకల్ పోలీస్‌లో ఎవరైనా సపోర్ట్ చేయాలంటే కూడా ఈజీగా మనకున్నంత యాక్సెస్‌గా పోలీసులు ఇమ్మీడియేట్‌గా రారనమాట. అంతా టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌కి ఉంటాయి కాబట్టి వాళ్ళు పక్కా ఇన్ఫర్మేషన్ ఉండి మీరు నోయింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే సపోర్ట్ చేస్తారనమాట. లేకపోతే సపోర్ట్ చేయరు. తర్వాత ఎట్ ద సేమ్ టైమ్ పూణేలో కూడా అంతే. మేము వెళ్ళిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనకి అక్కడ అక్యూజ్డ్ రెడీగా ఉన్నాడు పదండి పట్టుకుందాం అంటే ఇమ్మీడియేట్‌గా రారనమాట. దానికి మెయిన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి. అక్కడ ఒక రిక్విజేషన్ ఇవ్వాలి. అక్కడ సీసీటీఎన్ఎస్‌లో ఎంటర్ చేయాలి. తర్వాత అక్కడి నుంచి ఇంకొక చౌక్ అని చెప్పేసి అంటే అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్‌కి పంపిస్తారు. అక్కడ తర్వాత టీమ్ వస్తారనమాట. ఇదంతా కొద్దిగా టైం బీయింగ్ పడతదనమాట. ఈలోపు అక్యూజ్డ్ అనేది ఉండరు. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ చేంజ్ అయిపోతూ ఉంటారు. ఇలాంటివి చాలా బ్యారియర్స్ ఉన్నాయి. కొన్ని ఈ కేసు ఒక సవాల్ అని అనుకోవచ్చా? బికాజ్ ఆఫ్ వింటర్ సీజన్‌లో వెళ్లారు. క్లైమేట్, ఫుడ్ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇంత దూరం వచ్చిన తర్వాత నాకొక సవాల్‌గా అనిపించిందా కేసు? యాక్చువల్‌గా సవాలే గానండి. కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ఒక మంచి ఎక్స్‌పీరియన్సు. నేను మా టీమ్‌కి కూడా ఒక చాలా హ్యాపీ అనమాట. డిజిటల్ కేస్‌లో దాంట్లో సైబర్ క్రైమ్‌లో అక్యూజ్డ్‌ని పట్టుకున్నాము అన్నది మాకు చాలా హ్యాపీనెస్. ఫస్ట్ మనము 3, 4 డేస్ అక్యూజ్డ్ అక్కడికి వెళ్ళిన తర్వాత డైలీ రొటీన్‌గా అక్కడ ఉంటాము. హోటల్స్‌లో ఉంటాము, తిరుగుతాము. ట్రాన్స్‌పోర్టేషన్‌కి అయిపోతుంది, అకామిడేషన్‌కి అయిపోద్ది, ఫుడ్‌కి అయిపోద్ది, 1 వీక్ అవుతది. ఇంకా అక్యూజ్డ్ దొరకలేదు, ట్రేస్ అవుట్ అవ్వట్లేదని ఒకానొక సందర్భంలో మా టీమ్ అంతా కూడా చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. ఇంత కష్టపడుతున్నాం కానీ ట్రేస్ అవుట్ అవ్వలేదని. లాస్ట్ ఇంకొక లీడ్ దొరికితే ప్రతిసారి లీడ్ దొరకడం, లీడ్ మళ్ళీ ఎండింగ్‌కి వెళ్ళేసరికి క్లోజ్ అయిపోవడం, అక్కడికి వెళ్ళేసరికి డెడ్ అయిపోవడం. అంటే దట్ మీన్స్ ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి అక్యూజ్డ్ లేకపోవడమో, లేకపోతే వేరే వాళ్ళు అన్నోన్ పర్సన్ ఉండడమో, లేకపోతే ఇన్నోసెంట్ ఉండడమో జరుగుతుండేది. లాస్ట్ ఒక 4, 5 డేస్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాం. తర్వాత మళ్ళీ సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ఇంకొక లీడ్ ఉంటది అనుకుంటే అలా పట్టుకున్నాను. యాక్చువల్‌గా వేరే నార్త్ ఇండియా కాబట్టి ఫుడ్ విషయంలోని, ట్రాన్స్‌పోర్టేషన్ విషయంలోని, అకామిడేషన్ విషయంలోని చాలా ఇబ్బందులు పడ్డాం మేడం. కాకపోతే ఇదంతా కూడా కేసు డిటెక్ట్ అయింది కాబట్టి మా అందరికీ కూడా చాలా హ్యాపీ. ఇందులో మా ఆపరేషన్‌లో టీమ్ మెంబర్స్ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఇందులో మొత్తం టోటల్ 6 మెంబర్స్ మేడం. ముఖ్యంగా నాతో పాటు మా ఎస్ఐ గారు, ప్రసన్న కుమార్ ఎస్ఐ గారు టీము. తర్వాత అన్నిటికంటే మెయిన్ టెక్నికల్ సపోర్ట్ రామరాజు అని చెప్పేసి సంతకౌటి కానిస్టేబుల్. ఆయన టెక్నికల్‌గా బాగా సపోర్ట్ చేశారు. తర్వాత మా ఇంట్రాగేషన్ టీమ్‌లోని రవికుమారు, తర్వాత ఇంకొక రవికిషోరు, ఇలాగ మొత్తం 6 మెంబర్స్ వెళ్ళాము. సన్యాసి నాయుడు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా 6 మెంబర్స్ వెళ్ళాము. అది కాకుండా ఇక్కడ హెడ్ క్వార్టర్స్‌లో మాకు ఎప్పటికప్పుడు అక్యూజ్డ్ తాలూకా లొకేషన్స్, వాళ్ళ తాలూకా కాల్ డీటెయిల్స్, సీడీఆర్స్ అవన్నీ కూడా ప్రకాష్ అనే ఒక కానిస్టేబుల్ ఇచ్చారనమాట. మొత్తం ఈ ఆల్ టుగెదర్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మై సుపీరియర్ ఆఫీసర్స్. మా డీఐజీ గారు, మా ఎస్పీ గారు బాగా సపోర్ట్ చేశారు. మీరు ఇమ్మీడియట్‌గా వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. మా డీఎస్పీ గారు కూడా ఇమ్మీడియట్‌గా వెళ్తాం అన్నప్పుడు సరే గో అహెడ్ మీరు వెళ్ళండి, మీ ప్లేస్‌లో వేరే ఆఫీసర్స్‌ని ఇక్కడ ఎంగేజ్ చేస్తాం అని చెప్పేసి మా సుపీరియర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే మేము ఇది ట్రేస్ చేయగలిగాం. Thank you so much, sir, for all your team members and congratulations and very thankful. థ్యాంక్ యూ. యస్ చూసారు కదా, డిజిటల్ అరెస్ట్ కారణంగా అకౌంట్ అయితే లూటీ అయ్యే పరిస్థితి ఉంది. సో ఎటువంటి ఫేక్ కాల్స్ వచ్చినా సరే 1930కి ఇంటిమేట్ చేసి మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకునే మార్గం అయితే ఇదని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.